మోంతా తుఫాను ప్రభావంతో పాటు భారీ వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఈ పరిస్థితిలో స్థానిక మత్స్యకారులు తమ జీవనోపాధి కోసం తీవ్ర పోరాటం చేస్తున్నారు. గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీటిని తొలగించేందుకు మత్స్యకారులంతా ఏకమై స్వయంగా గండి కొట్టి నీటిని సముద్రంలోకి మళ్లించారు. వెంటనే తమ జీవనోపాధి కోసం సముద్రంలో వేటకు వెళ్లేందుకు వలలను సిద్ధం చేసుకుంటున్నారు. తుఫాను ప్రభావం పూర్తిగా తొలగిపోకముందే సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు. అయితే మత్స్యకారులు తమ కష్టాలను వివరిస్తూ మేము సముద్రపు వేటకు వెళ్లకపోతే మా జీవనం సాగదు, మాకు జీవనోపాధి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప మాకు ఏ సహాయం లేదని వాపోయారు. తుఫాన్ ప్రభావ ప్రాంతమైన పాకల గ్రామ పంచాయతీలో మత్స్యకారులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. అన్న, మీకు ఈ తుఫాను వల్ల నష్టం ఎట్లా వాటిల్లిందన్న? నష్టం అంటే సార్, మాకు తుఫాను 5 రోజులు అన్నాను కానీ ఏటకి వెళ్ళలేదు సార్. ఆ 5 రోజుల నుంచి మేము ఏటకి వెళ్ళకుండా ఏడే ఉన్నాము. సముద్రం బాగుంది, ఏటకి వెళ్ళట్లేదు. ఏటకి వెళ్ళకుండా మాకేమీ నష్టపరిగా ఏమీ లేదు. అన్నం దీనికి ఏమీ బతింగ్ ఏమీ లేదు, గవర్నమెంట్ ఏమీ లేదు. ఇంకా ఈ సముద్రం తుఫాను పోయినా సముద్రం బాగా ఏం అల్లగెళ్ళి ఏటకి వెళ్తానంటే వెళ్ళట్లేదు. మాకు చాలా నష్టంగా జరుగుతుంది. ఆ బోట్లు బాగున్నప్పుడు వెళ్ళకపోతే బోట్లు కళ్ళూరు బోట్లలో మాకు చాలా నష్టం చూపిస్తున్నారు. వాళ్ళు సముద్రం బాగుంటే వాళ్ళది పెద్ద నష్టం ఎక్కువ జరిగిపోతుంది. నాకు ఆ బోట్ల గురించి పట్టించుకున్నాం లేదు ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకున్నాం లేదు. ఆ బోట్లు ఆపి మాకు ఏటలకు వెళ్ళేటప్పుడు ఏటలకు వెళ్ళనిస్తే మాకు బాగుంటుంది. మాకు చాలా నష్టం జరుగుతుంది సార్. ప్రభుత్వం మీకు ఏ సహాయం చేయలేదా తుఫాన్కి ఇంతవరకు ఏమీ లేదు, ఏ సహాయం చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చారు. అందరూ వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు, రోజు వస్తున్నారు. అధికారులు ఇంతవరకు మాకు ఏమీ లేదు. ఈరోజు సముద్రం బాగుంటాం, నిన్న తుఫాను కొట్టేసింది. ఈరోజు సముద్రం బాగుందని ఏటకి వెళ్దామని పొద్దున్నే వస్తే మమ్మల్ని ఏటకెళ్ళని లేదు. సముద్రానికి వేటకు వెళ్ళకపోతే జీవనం సాగదు, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదని చెప్పి మత్స్యకారులు వామపోతున్నారు. ఎట్లా కళ్ళతో జరపత్ కాడి